హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో ఒకటో తరగతి చేశాను నేను. చాలా మంచి రెస్పాండ్ వచ్చింది. ఆన్సర్స్ కూడా ఇచ్చారు. అండ్ చెయ్యండి మేడం అంతా అని చెప్తున్నారు. సో టెట్ వరకు డిఎల్ వరకు టెట్ నుంచి డిఎల్ వరకు ఎస్జిటి నుంచి అందరికీ ఉపయోగపడేదే. ఇక్కడ నుంచి క్వశ్చన్స్ ఎక్కడికి వచ్చాయో నేను ఒకటో తరగతి నుంచి నిన్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు ఒక ప్లాన్ వేసుకున్నాను, ఈ వేలో చెప్తానని. ఇంకా మీ రెస్పాన్స్ ఎలా వస్తుందో దాన్ని బట్టి ఇంకా మార్చే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే చేయండి మేడం, ఇదే కంటిన్యూ చేయమని చెప్పారు. ఇక రెండో తరగతి, ఈరోజు రెండో తరగతి మొత్తం బుక్. మూడో తరగతి నుంచి కాదనుకుంటున్నా, ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి అందులో. మొత్తం బుక్ ఒకటిసారి చదవాలంటే మీకు బోర్ కూడా రావచ్చు. చూద్దాం బుక్ను చూసి. ఈరోజు అయితే రెండో తరగతి. అయితే నిన్న ఒకటో తరగతి ఆన్సర్స్ చాలామంది రాశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఈరోజు చెప్తాను అనుకున్నాను. ఇంకా ఈ రోజు నుంచి క్వశ్చన్స్ ఆన్సర్స్ నేనే రాస్తాను, ఓకేనా? మీకేం లేకుండా. ఇంకో సంక్రాంతి పండుగ రోజు పాత బియ్యంతో ఏం చేస్తారు అని అడిగాను. ఫస్ట్ ఆన్సరు సక్న్యాలు, అరిసెలండి. రెండో క్వశ్చన్ ఏముంది? ఆషాఢ మాసంలో చిగురుస్తుంది మైదాకు, కట్టెతో కొట్టేది ఆట చిర్రగున్న కరెక్టే. గవ్వలతో ఆడే ఆట, చాలామంది గవ్వలతో ఆడే ఆట పచ్చీసు రాశారు. ఇంకా ఏదో రాశారు, అష్టచెమ్మ అని రాశారు. సో అది కూడా గవ్వలతోటి ఆడొచ్చు కదా, అది కూడా ఆడొచ్చు. సో ఇంకొకటి, ఇగో ఊరేగింపు కోసం రథాన్ని అలంకరించి రాముడి సీతను ఉంచారు, అది ఏ పండుగ? శ్రీరామనవమి. ఎండకు ఎండిన చీర, వానకు తడిసిన చీర, ఆకాశంలో ఆరేసిన రంగుల రంగుల చీర, ఏమిటది? చెప్పారా? ఇంద్రధనస్సు. అంత చందాలవాడు ఆకాశంలో ఉంటాడు, రోజుకో ఆకారం, చివరికేమో మాయం. ఎవరైనా? చందమామ. ఆకాశంలో 60 అర్రలు, అర్రకో సిపాయి, సిపాయికి ఒక తుపాకీ, ఏమిటది? తేనెతట్టు. రాసిర్రు. పైన ఒక పలక, కిందొక పలక, పలకల నడుమ మెలికల గిలక, ఏమిటండి? 9ది నాలుక. 10ది సాంచ, అక్షరాలు నక్షత్రాలు. 10ది సాంచ ఏంటిది? ఇక్కడ ఇటుక ఆకారం, సాంచ. ఓకే. చేతితో చల్లుతారు, నోటితో ఏరుతారు, అక్షరాలు. రాజవారి తోటలో రాజపూలు చూసేవారే కానీ కోసేవారు కాదు, నక్షత్రాలు. ఓకే, ఇక్కడ వరకు మీరు ఏమేమి రాశారో చూడండి ఒకసారి. ఇవి నిన్ననే చదివేశాను. సో ఈరోజు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, అండ్ ఇందులో కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకసారి బుక్ అయిపోయాక చూద్దాం. కొంచెం పైకి వేస్తున్నానండి నేను, ఎక్కడైనా కొంచెం తడబడినా, ఎందుకంటే నాకు అక్షరాలుకి ఇక్కడ చిన్నగా అయిపోతున్నాయి. బుక్లో చదవాలా, ఇక్కడ కనిపిస్తలేదు, మీకైతే కనిపిస్తుంది కదా. ఇవి మళ్ళీ కొత్తగా కొనుక్కొచ్చినండి బుక్కులు, అట్ట కావాలని. ఇగో రెండో తరగతి అట్ట నుంచి వస్తున్నాయి కాబట్టి ఇగో ఈ అట్టలు ఏమున్నాయి. ఈ బుక్ నేను ఉట్టిగా చెప్పొచ్చండి, కాకపోతే బుక్ చూస్తే మీకు ఒక చూసిన తృప్తి ఉంటుంది కదా. మొత్తం చూశాను అరే అని. చాలామంది దగ్గర లేవట రెండో తరగతి, ఒకటో తరగతి బుక్కులు. ఇగో ఎన్ని ఉన్నాయి? శ్రీకృష్ణ శతకం వరకు ఉన్నాయి, 20 లెసన్స్ ఉన్నాయి. బొమ్మని చూసి కథ చెప్పండి. జాబిలి. నేను ఏం చెప్పిన 1 నుంచి 5వ తరగతి వరకు జాబిలి అండి. 6, 7, 8 నవవసంతం, 9, 10 సింగిడి. ప్రీవియస్ క్వశ్చన్ అది, టెట్టులది. సో ఇది కోతి చేష్టలు. బొమ్మలు చూసి కథ చెప్పండి. ఏం లేదు ఇక్కడ. వర్ణమాల. రంగురంగుల పూలు. సన్న సన్న జల్లుల్లారా వలలో వాన జల్లు కురిసే వలలో, ఏమో ఉంది. ఓకే, వీటిలో కూడా ఏం లేవు. బుక్ మొత్తం చూస్తున్నారు కాబట్టి చెప్తున్నా. ఇక రెండో పాఠం, బతుకమ్మ పేరుద్దాం. తీరైన పువ్వులను ఏరి తెచ్చాము రంగుల పూలన్నీ రాసులుగా పోసి కోల్. ఇలా చూశాను. ఏది క్వశ్చన్స్ తయారు చేసేది ఏం లేదు ఇలా. ఇది బతుకమ్మ ఆడుదామట, అదేమో పేరుద్దాము, ఇదేమో ఆడదాం.
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, కరుణించరావమ్మ ఉయ్యాలో, కాపాడి మమ్మల్ని ఉయ్యాలో. ఓకే, ఇవన్నీ ఇక పదానికి సంబంధించినవి ఉన్నాయి. సృజనాత్మకత. ఇక ఏమంటాడు, రంగులు ఏమంటాడు, బతుకమ్మకు రంగులు ఏమంటాడు, బతుకమ్మ లేపుతాం, తీరొక్క రంగులో ఉయ్యాలో. మూడు లెసన్స్ బతుకమ్మ గురించి ఉన్నాయి చూడండి. తీరొక్క రంగులో ఉయ్యాలో, రామచిలుక ఓలే ఉయ్యాలో. ఇక్కడ కూడా సీతాకొక చిలక బొమ్మ గీయండి, రంగులు వేయండి, దాని గురించి రాయండి. ఈడ గౌరమ్మ, ఆటల్లో పాటల్లో చందమామ, ఆడబిడ్డలంతా చందమామ. ఇగో మీకు చెప్తూనే ఉన్నా. ఇగో ఇది మొన్న రాసినప్పుడు గురుకులాలు వచ్చిందండి. అంటే అప్పటి వరకు తెలియదు ఈ పాట. అంటే జోలపాట లాలిపాట అని ఇచ్చిర్రు. గురుకుల రాసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. జోలపాట లాలిపాట అని ఇట్లా అడుగుతాడని తెలియదండి. మనకు 3వ తరగతి లెక్క ఎందుకు అడుగుతాడండి? పీజీ లెవెల్నే అడుగుతాడు. మనకు 3వ తరగతిలో అడిగినా కూడా పీజీ లెక్కలనే అడుగుతాడు. ఇంకా వెళ్ళిన కొద్ది అన్నిట్లలో ఉంటాయి. 1వ తరగతిలో ఉన్నది కూడా డిగ్రీలు ఉన్నది, 2వ తరగతిలో ఉన్నది కూడా పీజీలు ఉన్నది. నిజంగా నేను చూపిస్తాను మీకు. ఇంకో నిద్ర పొమ్మంటూ చందమామ, జోలపాట పాడే చందమామ. మీరు ఇగో హింట్ ఇస్తున్నా నేను. నిద్ర పొమ్మంటూ చందమామ, జోలపాటలు పాడి చందమామ. సో ఇగో నిద్ర పొమ్మంటూ చెప్పేది జోలపాట. మరి లాలిపాటదే ఎందుకో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. ఇది ప్రీవియస్ క్వశ్చన్. ఏందో గురుకులాల పీజీటీయో టీజీటీయో గుర్తుకులేదు. అండ్లో వచ్చిందా ఇండ్లో వచ్చిందా గుర్తుకులేదు. కానీ లాలిపాట అని దేన్ని అంటారు, జోలపాట అంటారా అని ఇచ్చాడు. సో అది ఇచ్చే వరకు కూడా తెలియలేదు నాకు కూడా. అరే ఇట్లా అడుగుతాడా అని. అందుకే విభిన్న ఆలోచనలతో అడుగుతున్నాడు. ప్రశ్న సరళి మారిపోయింది. ఇవ్వడం ఆ కాన్సెప్ట్ పరంగా చదవాలి అంతే. ఇక ఏం లేదు. నేను ఎక్కడెక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో దయచేసి కొంచెం చిన్న చిన్న బుక్స్ చదువుతూ కాన్సెప్ట్ మస్తు వస్తుంది అన్నీ. ఇదేంది అల్లో నేరడల్లోకేమో ఉంది కదా పేరు పాట. అల్లా నేరడల్లో, అల్లో నేరడల్లో, అల్ల నేరడల్లి. ఏం లేదు నేరడల్ల గురించి. బుక్ చూపించడం ఏంటంటే ఇంతే ఉంది అన్నట్టు. పొట్టేలు కన్నతల్లి గొర్రె గొర్రె, దున్నపోతు కన్నతల్లి బర్రె బర్రె. ఇవి అక్షరం ఒత్తులు అన్నీ ఒత్తుల గురించి. ఓకే, ద్విత్వాక్షరము అవన్నీ మంచిగా వస్తాయి. దేనికి అది వస్తే ఈడ సృజనాత్మకత అంటే ఏంటిది? అనగనగా ఒక అడవిలో ఇగో సృష్టించాలి. పిట్ట పతంగి. పిట్ట తనకు పతంగి కావాలని మారం చేసింది. తల్లి ఉల్లిగడ్డను అడిగి ఉల్లి పొరను తెచ్చింది. సాలిడు అడిగింది. ఈత చెట్టును అడిగి ఈనెలు తెచ్చింది. పతంగి చేసింది. ఇదిగోండి క్వశ్చన్. ఈత చెట్టును అడిగి ఈనెలు తెచ్చింది, పతంగి చేసింది. ఓకే, తుమ్మ చెట్టును అడిగి బంక తెచ్చింది. తుమ్మ చెట్టుకు బంక. పిట్ట ఆనందంతో పతంగి ఎగరవేసింది. సాలిడ్ ఏం చేస్తుంది? సాలిడ్ను అడిగి దారం తెచ్చింది. ఓకే, తల్లి ఉల్లిగడ్డను అడిగి ఉల్లి పొరను తీసుకొచ్చింది. గట్లా వేసింది చూసిరా. తానే తందానే తానే తందానా తానే తందానా. ఇదేంది అని కూడా ఇవ్వచ్చండి. తానా తందానా తానే తందానా. ఓకే, ఇంకేమున్నది? తానా తందానే తానే తందానా రాజానందానా. లంబాడి తాండాల్లో ఎరుక చెప్పంత సోది చెప్పంత. పోయిరా కోడలా పోయిరావమ్మ. ఇంకేం లేవు. మీకు బుక్ చూపించే కాన్సెప్ట్ అదండి. ఓకే, మీకు బోర్ వచ్చినా చూడాలి బుక్. కాన్ఫిడెన్స్ వస్తుంది. అబ్బా 2వ తరగతిలో 1వ తరగతిలో నేను మొత్తం నేర్చుకున్నాను. టెట్ హెచ్జిటి వాళ్ళకైతే ఇక పండుగనే పండుగ. హెచ్జిటి వాళ్ళకు టెట్ గురించి ఆలోచన లేదు, డిఎస్సి గురించి లేదు. ఏది చదివినా 90% టెట్కు వాళ్ళకు హెచ్జిటికు 2 ఒకటే సిలబస్ కాబట్టి. గట్టు మీద చెట్టు ఉంది.
చెట్టు పిట్ట, పిట్ట పుల్లలు. సో ఇది ఏంటిదని అడగొచ్చు. ఇదేంటి చెప్పండి ఇట్లా. ఇక్కడ అంతమయ్యి ఇక్కడ స్టార్ట్ అయ్యేదాన్ని ఏమంటారు? మళ్ళీ అందరికీ తెలుసు. దయచేసి ఇది ఒకటి కామెంట్స్ చేసి రాయరా? ఓకే, మీరు రాయాలి, తప్పకుండా రాయాలి. ఇక్కడ అంతం చేసి మళ్ళీ గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పెట్టుంది, పిట్ట మనసులో ఏముంది. అదే ఏంటిదో రాయాలి. ఒక్క రాసిన అందరికి తెలుస్తుందండి. ఒక్క రాసిన తెలియని వాళ్ళకి తెలుస్తుంది. దయచేసి కరెక్ట్. భుజ రేకుల మా బుజ్జి, బుజ్జ రేకుల మా బుజ్జి. ఏం లేదు, బుజ్జి బజ్జి ఉన్నది ఇలా. ఓకే, తేడా చెప్పమంటుండ, అక్షరాల తేడా. కలకల ఉడికేది కాకరకాయ, సిట ఉడికేది సిక్కుడుగాయ, నానుతూ ఉడికేది నల్ల వంకాయ, తెల్ల వంకాయ. ఏం లేదు. ఎందుకు చూపిస్తున్నావు అనుకుంటారా? బుక్ చూపించడానికి చెప్పాను కదా ముందే. అందుకే చెప్పాను కదా, కిటకిట తలుపులు, కిటారి తలుపులు ఎప్పుడు తెరిచిన తప్పుడు రాజు. ఇది లాంగ్వేజ్ పండిత్ వాళ్ళకి ఇచ్చిరు. మొన్న డిఎస్సిలా లాంగ్వేజ్ పండిత్ వాళ్ళకి ఇచ్చిరు. కాబట్టి 1వ తరగతి 2వ తరగతిని నెగ్లెక్ట్ చేయొద్దు మేడం. డిఎల్ అడుగుతున్నారంటే ఉంచుతారు. మరి ఇండ్లే అండ్లు ఉన్నాయి, మీకు చూపిస్తాయి ఇప్పుడు. ముత్యాల చెమ్మ చెక్కనట. ఏముంది? చిమ్మ చెక్క చారడేసి మొగ్గ. గట్లనే ఉందా? ఏమో ఉండే కదా. అట్లు వయ్యంగా ఆరగిడించంగా, ముత్యాల చెమ్మ చెక్కలు ముగ్గులు లేయంగా, రతనాల చెమ్మ చెక్కలు రంగులు వెయ్యంగా, పగడాల చెమ్మ చెక్కలు పందిరి అయ్యంగా. ఏమో అన్నీ ఉన్నాయి. చెక్క చెమ్మ చెక్క. ఇది అయ్యా కొయ్యా దయ్యా. పులిహోర. బోర్ వచ్చినా చూడాలండి, ఏం లేదు ఇలా. ఓకే, ఇగో ఇవి నేను చెప్పిన, అందుకే ఇప్పుడు చెప్పిన కిటకిట తలుపులని ఎట్లు ఇచ్చిండో లాంగ్వేజ్ పండిత్ వాళ్ళకు. ఏది నెగ్లెక్ట్ చేయకుండా చదవాలి. ఇదేం లేదు, ఒకటిగానే ఉన్నాయి. ఎర్ర డబ్బాల బండి, ఎర్ర నీ బండి, ఎర్ర డబ్బాల బండి, ఎర్ర నీ బండి ఎక్కి ఏమేమి చేద్దాం. ఏం చేద్దాం? రైలు బండి. క్వశ్చన్స్ లేవనుకుంటున్నారా? వస్తానే, మస్తున్నాయి క్వశ్చన్స్. సృజనాత్మకత. బండి బొమ్మలు రంగులు వేయండి, దీంతో చేసే పనులు ఏవి వాటికి రాయండి. ఏంది? ఓలచ్చ గుమ్మాడి అట. వేములు పూసే వేములు కాసే ఓలచ్చ గుమ్మాడి, వేముల పండ్లు పక్షులు మేసే ఓలచ్చ గుమ్మాడి, పక్షులన్నీ వాగు చేరే ఓలచ్చ గుమ్మాడి, వాగు చేరి నీళ్లు తాగే ఓలచ్చ గుమ్మాడి. ఏముంది? నీళ్లు తాగి ఒడ్డెక్కే ఓ లచ్చ గుమ్మాడి, ఒడ్డునున్న మల్లె మొగ్గ ఓ లచ్చ గుమ్మాడి, తెంపి పెట్టే ఎవ్వరు లేరు ఓ లచ్చ గుమ్మాడి, తెంపి పెట్టు సత్యమ్మత్త ఓ లచ్చ గుమ్మాడి, పంచి పెట్టే ఎవ్వరు లేరు ఓ లచ్చ గుమ్మాడి, పంచి పెట్టు జగ్గయ్య మామ ఓ లచ్చ గుమ్మాడి. ఏ మంచిగా అనిపించి వాడినాదేనా? లచ్చా. ఇవన్నీ పదాలకు సంబంధించినవి. ఏమో ఈడ ఒకటి పాట, ఇంకో పాట. కాళ్ళ గజ్జనట. కాళ్ళ గజ్జ కాంకాలమ్మ, వెగ్గు చుక్క వేగాలమ్మ. పాడన్న మొత్తము, మస్తు సేపు అవుతుంది అబ్బా. మీకు కాన్ఫిడెన్స్ పెరగాలని అబ్బా 2వ తరగతి ఒక 15 నిమిషాల వీడియో ఉండదు.
అబ్బాని మొత్తం 2వ తరగతి మొత్తం చదివిన అన్నట్టు ఉంటుంది, ఎక్కడ బిట్టు పోకుండా. నేను ఎక్కడ మిస్ చేసినా కూడా మీకు పోకుండా చూపిస్తున్నాను. ఇంకో తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014 ఏర్పడింది. 10 జిల్లాలతో కూడిన మన తెలంగాణ భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది. ప్రస్తుతం మన రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాలు ఉన్నాయి. 4వ తరగతికి 3వ తరగతి వచ్చేసరికి 31 జిల్లాలని కూడా రాసిండు. అంటే ఇవి టెక్స్ట్ బుక్లు, అకాడమీ బుక్లు ఉన్నాయి కాబట్టి ఇది వస్తే ఇది రాయొచ్చు, ఇది వచ్చిన ఇది కరెక్టే, ఇది కూడా కరెక్టే. ఓకేనా? ఇవి ఏంట్లో అయితే చూస్తున్నారు కదా మీరు. ప్రస్తుతం మన రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. ఆ రోజు మన అందరికీ పండుగ రోజు. సంతోషంగా ఘనంగా సంబరాలు జరుపుకుంటాం, పటాకులు పేలుస్తూ చూసుకుంటాం. ఇక మన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్. ఇది తెలుస్తుంది కదా, 33. కన్ఫ్యూజ్ కావద్దు, దీంట్లో 33 ఉంది కాబట్టి 2వ తరగతిలో, 3వ తరగతిలో 31, 4వ తరగతిలో, 5వ తరగతిలో 31 ఉన్నాయి. ఓకే, ఈ 2వ తరగతిలో మాత్రం 33 ఉన్నాయి. అంటే 33 రాసిన కరెక్టే అవుతుంది, 31 రాసిన కూడా కరెక్టే అవుతుంది. ఓకే, మన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు. ఓకే, పతాకాన్ని ఆ రోజు పతాకాన్ని ఎగురవేస్తూ జాతీయ గీతం పాడుతూ అందరూ జెండాకు వందనం చేశారు. తెలంగాణ పాటలు దేశభక్తిలో ఉన్నది. మన తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది పోరాటాలు ఇంత ఉన్నది. ఇవి ఎవరు? మనమే బోలా వాళ్ళం. బోలాతనానికి ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ట్రా చదువుకోదు. తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. ఇది సృజనాత్మకత ఉంది ఇది కూడా. సో ఇక్కడ ఇంకేంది, తెలివైన రాణి. ఆదివారం బడికి సెలవు. రాణి తోటలో జామ పండు ఏమో ఉంది, జామ చెట్టు ఒట్టిదే. ఇది సంభాషణ. పొద్దున్నే నిద్రలేస్తాడు, పగలంతా ఉరుకుతాడు, రాత్రైతే నిద్రపోతాడు. ఎవరది చెప్పాలి. ఆకాశంలో అంబు, అంబులో చెంబు, చెంబులో పాలు. ఏమిటది? నేలను నాకుతుంది, మూలాన కూర్చుంటుంది. ఏమిటది? అమ్మ అంటే కలుస్తాయి, అయ్య అంటే కలవవు. ఏమిటది చెప్పాలి. ఇప్పటి వరకు ఎవరైనా చూస్తున్నారంటే ఆన్సర్ ఇవ్వండి. అప్పటి వరకు నేను చెప్తూనే ఉంటాను, లాస్ట్ వరకు నేను చెప్తా. కోడిపిల్ల 17వ పాట. ఏమైనా పాఠం ఏమున్నది ఇంట్లో పాఠం? నాయనా పులి. అయ్యో, తెలుగు నెలలు అండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను మొన్న చెప్పిన కదా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 2వ తరగతిలో ఉన్నది. ఇది లాస్ట్ వరకు కూడా వచ్చినాయి ఈ నెలలు డిఎస్సిలో. ప్రీవియస్ బిట్స్ ఇవి డిఎస్సి నేను చేసిన అండ్ పేపర్స్లలో కూడా ఉన్నాయి. చైత్రం మాసం అంటే ఏంటి తాత? వచ్చేది మార్చి నెల కదా. మార్చి ఇంగ్లీష్ నెల, చైత్రం తెలుగు నెల. మార్చి చైత్రం. తెలుగు నెలలు కూడా ఉంటాయా? ఇంగ్లీష్ నెలల వల్లే తెలుగు నెలలు కూడా ఉంటాయి. అవి కూడా 12. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, అశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. ఒక ఉగాది పండుగ చైత్రమాసంలో వస్తుంది. బాగున్నాయి తాత తెలుగు నెలల పేర్లు. ఓకే, ఇవన్నీ మన క్యాలెండర్లో ఉంటాయి. ఈ నెలలో వచ్చే పండుగలు కూడా ఉంటాయి, చూసి తెలుసుకోండి. ఓకేనా? నేను చెప్తా ఇప్పుడు క్వశ్చన్స్ ఉన్నాయి. చైత్రం తెలుగు నెలల తర్వాత వచ్చే నెలలు ఏవో పాఠం చదివి రాయండి. తర్వాత తెలుగు నెలలకు ముందు వచ్చే నెలలో ఏవో పాఠం చదివి రాయండి. ఆషాఢం తొలి ఏకాదశి, పాల్గొనం హోలీ, భాద్రపదం వినాయక చవితి, అశ్వయుజం దసరా. ఓకే, ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? చైత్రం ఉగాది. చైత్ర ఉగాదికి మంచి బట్టలు కొన్నదని గుర్తుపెట్టుకోరు. చైత్ర అమ్మాయి ఉగాదికి మంచి బట్టలు వేసుకున్నదని గుర్తుపెట్టుకోరు. ఆషాఢం తొలి ఏకాదశి కాబట్టి బంపర్ ఆఫర్. ఆషాఢం ఆఫర్ తొలి ఏకాదశిలో ఆఫర్ వస్తుంది అని గుర్తుపెట్టుకోరు. పాల్గొనం హోలీలా పాల్గొంటాం. మనం అందరం పాల్గొనమా హోలీలో? భాద్రపదం అంటే వినాయక చవితి. వినాయకుడిని కూర్చునిపెట్టేటప్పుడు భద్రం కొడుకో భద్రం. నేను చెప్పిన ఇది ట్రిక్స్ చెప్పేటప్పుడు చెప్పిన నేను.
భాద్రపదం అని గుర్తుపెట్టుకోవాలంటే వినాయక చవితి. ఇప్పుడు కూడా నాకు అట్లనే గుర్తుంటుంది. వినాయకుడు కూర్చుండబెట్టేటప్పుడు, వినాయకుని నిమజ్జన చేసేటప్పుడు ఆ చెరువులకు వెళ్తారు కదా పిల్లల్ని, భద్రం కొడుకో భద్రం కొడుకో, భాద్రపదం భద్రం, భాద్రపదం భద్రం కొడుకో, మంచి కూర్చుండబెట్టి కరెంటు వైర్లు కానీ నీళ్ళల్లో వాడు పోవుడు కానీ భద్రం కొడుకో అంటాం. సో వినాయక చవితి గట్లుగా ఉండాలి. అశ్వయుజం దసరా రోజు గుర్రం మీద ఎక్కి రావాలి. దసరా రోజు ఎట్ట రావాలి, మంచిగా సూటు బూట వేసుకొని అశ్వయుజం గుర్రం మీద ఎక్కి రావాలి. గుర్రం దసరా గుర్రం టక్ 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 ఇట్లా అంటే గుర్తుకు రావాలని అంటున్నా. అశ్వయుజం. పరమానంద శిష్యులు చిన్నప్పటి నుండి చదువుకుంటున్నాం, ఇంకా ఉన్నది చదువు ఆనందించు. పరమానంద శిష్యులకు ఎంతమంది? 12 మంది శిష్యులండి. శ్రీకృష్ణ శతకం. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సఖుడవు, నీవే గురుడవు, దైవము నీవే నా పతియో గతియో, నిజముగా కృష్ణ. ఇగో మకుటం, శ్రీకృష్ణ శతకం మకుటం ఏమైనా కృష్ణ. ఇది ఇంపార్టెంట్ ఇంట్లో. ఓకే, అందరికీ ఉంది శ్రీకృష్ణ హరికృష్ణ అన్నట్టు. ఓకే, కృష్ణ అనైతే ఉంది. లెసన్స్ అయిపోయినాయి ఇక్కడ వరకు. ఇవి ఇంపార్టెంట్. ఇవి 2వ తరగతి. 1వ తరగతి ఉంటే అందులో పేపర్లో రాసినాను. ఇవి 2 పదాలు అర్థాలు. అంబు, అంబువు నీరు, అమృతము దేవతల ఆహారము, అర్పించుట సమర్పించుట. ఈ 15 నిమిషాల వీడియో 2 సార్లు చూస్తే 2వ తరగతి వచ్చిపోయినట్టే. ఇవేనా. ఆరగించుట తినుట, ఉత్సవం పండగ, ఉసికే ఇసుక, ఎరుక తెలియజేయుట, ఏలేటి పాలించేటి, వసిడి పట్టుట భద్రంగా పట్టుట, కచ్చకాయ గచ్చకాయలు, కరి ఏనుగు, కరుణ కనికరము దయ, కల్వము చిన్న రోలు, కిస జేబు టెట్టు. ఇది ఈ టెట్టుల రాసిన వాళ్ళు గుర్తుంటుందండి. నేను కూడా రాసినప్పుడు టెట్టు కీసా జేబు వచ్చింది, టెట్టులు వచ్చింది, 2వ తరగతిలో వచ్చింది. అంటే ఇది ఎక్కడ కీసా, ఇది ఎక్కడైనా ఇంకా వేరే క్లాస్లో కూడా ఉండొచ్చు. అంటే ఇక్కడ నుండి మనం 2 సార్లు చదివితే ఇక్కడ 2వ తరగతి చదివినాము, 5వ తరగతిలో చదివినాము, 10వ తరగతిలో చదివినాము. ఎట్లా గుర్తుంటుంది? కీసా అనగానే జేబు అని టెట్టులు వచ్చింది. కొప్పెర, ఇగో ఇది కూడా వచ్చింది. కొప్పెర స్నానం కొరకు నీళ్లు కాచేది. కౌచిప్ప అలుచిప్ప అచ్చిల్ప, గట్క జొన్న అన్నం, గతి తోవ దిక్కు, గుమ్మి ధాన్యం నిల్వ చేసేది, ఘనం గొప్ప, చిలుక్కొయ బట్టలు వేలాడి తీసేది, చెండు బంతి, చలక సాగులో లేని పంట భూమి, చెలక, చెలిమే నీటి గుంట. కనిపిస్తుందా? తలంచుట అనుకొనుట ఊహించుట, తవ్వ ధాన్యం కొలిచేందుకు ఉపయోగించేది, తీరైన చక్కనైన, దానవులు రాక్షసులు, దిమ్మిస నేలను గట్టిపరిచే, పనిముట్టు దీనంగా జాలిగా, దొంతులు ఒకదానిపై ఒకటి పెట్టుట, గొప్ప ఆకుతో చేసిన గిన్నె. నందకుమారుడు కృష్ణుడు. నందకుమారుడు అంటే ఎవరండి? కృష్ణుడు. నక్షత్రాలు చుక్కలు, నామము పేరు, నిత్యము ఎల్లప్పుడు, నీలదేహము నల్లని శరీరము, నేత్రము కన్ను, పగ్గం తాడు, పతి ఏలినవాడు భర్త, బప్పతి చేతులు జోడించు, పాతకము పాపము, పిన్నీసు కాంట, మనమే అంటాం తెలంగాణ కాంట ఉన్నది ఒక కాంట అని. పూర్ణము నిండిన సమస్తము, పూర్ణము ఇది చాలాసార్లు వస్తుంది పద్యాలలో. బొక్కెన బావిలో నుంచి నీళ్లు తోడే సాధనం, తెలుసా ఈ బొక్కెన? బ్రోచు కాపాడు, మా ఇంట్లో ఉన్నది ఎప్పటిదో, అప్పుడప్పుడు తీసి ఫోటోలు తీస్తాం. భవము పుట్టుక, మత్తడి అలుగు, ఇగో ఇది మొన్న వచ్చిందా? అలుగు చెరువు ఇది మొన్న వచ్చిందా? ఏమో వచ్చినట్టు కనిపిస్తుంది, మరి క్లారిటీ అయితే లేదు, నేనే చేసిన వీడియోస్ అవి. మహత్వము గొప్పతనము, మాను చెట్టు, మాసం నేల, ముర్కులు అండి, ముర్కులు ఒక రకమైన పిండి వంట మురుకులు. మెత్త దిండు టక్కె
మెదిరి సిబ్బి కంక బొంగుతో చేసిన కంచం గివే మెదిరి సిబ్బి అట. రుస కోపం లగ్గం పెండ్లి లక్ష్మీపతి ఎవరు విష్ణువు. వాసుదేవుడు కృష్ణుడు. విసుర్రాయి గింజలు విసిరేది. వెలయగా ప్రకాశించు వెలయు. వేము వేప వైరి శత్రువు. శయనం మంచం శయనించు పండుకొను నిద్రపోవు. సంబురం సంతోషం ఆనందం. సఖుడు స్నేహితుడు. సర్వ చిన్న బిందె. సుతులు కుమారులు. హరణం నశింపచెయ్యడం. హరించు నశించు. క్షీరాబ్ది పాలసముద్రం. దయచేసి ఇట్లా చదవాలి. మేడం మొత్తం బుక్ పెట్టింది చదివిపించింది బోర్ వచ్చింది అనుకోవద్దు. ఎందుకంటే మీరు 100% సాటిస్ఫాక్షన్ అవుతారు. అరే మొత్తం బుక్ చూసినా కదా అని. దొరికిన వస్తువు విద్యార్థులు చర్చించండి. ఉపాధ్యాయునికి సూచనలు ఏమి ఇస్తాడని ఇవ్వచ్చండి. అందుకే అట్టలు చూపిస్తున్నాను నేను. విలువలు దొరికిన వస్తువు ఉపాధ్యాయునికి సూచనలు విద్యార్థులు చర్చించండి ఆశించిన మార్పులు. ఓకే, ఈ అట్ట మీద కూడా గివే ఉన్నాయి. ఏమున్నాయి అట్ట మీద? ఇదే ఉంది చూడండి, చూసుకోండి వచ్చాడు. 8, 9, 10 చెప్పమన్నా నేను. 8, 9, 10 1098 గుర్తుంటుంది. ఓకే, డాయల్ 100 తెలంగాణ పోలీస్. ఓకేనా? 2వ తరగతి ఇక నేనే చెప్తా క్వశ్చన్స్. మీకు ఒకటో చెప్పాను కదా క్వశ్చన్స్, అవి ఆన్సర్స్ 1వ తరగతివి, ఇవి 2వ తరగతి. ఇవన్నీ పీడిఎఫ్ చేయాలని ఇట్లా రాసినా అండి. ఇట్లా బుక్లో రాస్తారేనా ఇవి మొత్తం పీడిఎఫ్ చేసి ఇట్లా చేస్తే ఫోన్ చేసి చెప్పారు ఆ వీడియో చేసిన మేడం మీరు అన్నీ చేసేటి అన్నీ ఒకరోజు పీడిఎఫ్ చేసినా లేకపోతే ఆ నోట్స్ తయారు చేసినా మంచిగా చూసుకునేటట్టు చూడండి అట. నిద్ర పొమ్మంటూ పాడింది. నిద్ర పొమ్మంటూ చందమామ జోల పాటలు పాడి చందమామ. ఓకే, జోల పాటలు నిద్ర. ఈత చెట్టు ఈ నెలతో ఏం చేస్తారు? పతంగి చేస్తారు. తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? జూన్ 2, 2014 ఏర్పడింది. భారతదేశంలో ఎన్నో రాష్ట్రంగా? 29వ రాష్ట్రంగా. ప్రస్తుతం మన రాష్ట్రంలో జిల్లాలు ఎన్ని? 33. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్. పొద్దున్నే నిద్రలేస్తాడు, పగలంతా ఉరుకుతాడు, రాత్రి అయితే నిద్రపోతాడు. ఎవరు? సూర్యుడు. ఆకాశంలో అంబు, అంబులో చెంబు, చెంబుతో పాలు. ఏమిటది? టెంకాయ. ఇదేంటిది? నేను ఎప్పుడే అన్నా దీనికి ఇది అయిపోయినాక అది లేస్తుంది, దాన్ని ఏమంటారు? నేలను నాకుతుంది, మూలాన కూర్చుంటుంది. ఏమిటది? చీపురు. అమ్మ అంటే కలుస్తాయి, అయ్య అంటే కలవవు. ఏంటి? పెదాలు. సో తెలుగు నెలలు చైత్రం ఇట్లా 4 రాస్తే మంచి చేసుకుంటారా? మస్తు గుర్తండి. ఇవి మీకు జేఎల్ రాసిన వాళ్ళకు కూడా తెలుస్తుంది. వీడంటే చైత్రం అంటే తెలుగు నెలలు కూడా రాస్తారండి ఇలా. అట్లా కూడా ఇవ్వచ్చు. చైత్రం అంటే ఇప్పుడు 3వ తరగతి లాగా 3వ తరగతిలో ఉన్న కాన్సెప్టు 3వ తరగతిలో ఉన్న సబ్జెక్టు మనకు పీజీ లెవెల్లో అడుగుతాడు. పీజీ లెవెల్లో మనకు కాదిస్తాడు. ఏంటి ఏమిస్తాడు మనకు? అవి ఆప్షన్స్ ఇస్తాడు. ఆప్షన్స్ని బట్టి హార్డ్ అయిపోతుంది. ఏంటిది? క్వశ్చన్. సో ఇప్పుడు చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం. ఇవి 4. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం. శ్రావణం, భాద్రపదం, అశ్వయుజం, కార్తీకం. మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. ఎట్లా గుర్తుపెట్టుకుంటారు ఇవి? చైత్రం, వైశాఖం. ఈ చైత్ర ఈ వైశాఖ ఇద్దరు కలిసి జ్యేష్టం దగ్గర పోయారు. 3 వచ్చినాయా? చైత్ర వైశాఖ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. వీళ్ళిద్దరు జ్యేష్టం దగ్గరకు వస్తే జ్యేష్టం ఏమన్నాడు? ఆషాఢం ఉన్నది వద్దు అన్నాడు. అయితే బట్టలైనా కొందామంటే సరే ఆషాఢం ఆఫర్ అని పోయారు. ఎవరు? చైత్ర వైశాఖ జ్యేష్టం ఎక్కడికి పోయారు? ఆషాఢం ఆఫర్కి పోయారు. పోతే ఆషాఢం అయిపోయింది ఆఫరు, శ్రావణం వచ్చిందని చెప్పిండు. ఇక శ్రావణంలో ఒక్క పొద్దు ఉండాలి కదా అని జరిగా భద్రం అని చెప్పిండు. భద్రం శ్రావణం వచ్చింది భద్రం అన్నాడు. ఇక గుర్రం మీద అశ్వయుజం భద్రం అని గుర్రం మీద ఎక్కి పటాకులు కొట్టిండు. కార్తీక మాసం కొట్టుకుంటా ఇక మార్గం ఎంచుకొని ఆయనతో ఇక పోతూనే ఉన్నారు. పుష్పాలు కొన్నారు. మాఘమాసం వచ్చేసింది. మాఘమాసం ఎప్పుడొస్తుందో మౌన రాగాలిన్ని నాలో, ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా. దాని తర్వాత రాదు.
నవ్వొద్దు, ఏదో బోర్ కావద్దని అంతే. ఇక్కడ ఉన్నది ఫంక్షన్ హాల్ ఉన్నది, పాటలు రావు నాకు, కానీ ఫంక్షన్ హాల్ తప్పులు వస్తాయి. ఇక మాఘమాసం వచ్చింది, పువ్వులు కొన్నారు, ఓ మార్గం సెలెక్ట్ చేసుకున్నారు, గుర్రం ఎక్కిరు, కార్తికేయం వచ్చింది, లాస్ట్కు మాఘమాసం వచ్చింది. ఏం చేసిరు? ఇక పెళ్ళి చేసుకున్నారు, పాల్గొన్నారు, అందరం పాల్గొన్నాం. ఇక వీళ్ళ పెళ్ళిళ్ళకి అందరం పాల్గొన్నారు, లాస్ట్కు పాల్గొన్నారు. మాఘమాసం వచ్చింది, పెళ్ళి చేసిరు, ఆ పెళ్ళి చేసుకున్నందుకు అందరూ పాల్గొన్నారు. ఓకే, పాల్గొన మాసం ఇట్లా గుర్తుపడాలి. చైత్ర వైశాఖ, జ్యేష్టం దగ్గరికి వెళ్తే ఆషాఢం ఉందని చెప్పారు. తర్వాత ఆఫర్ కొని పోతే శ్రావణం వచ్చిందని చెప్పారు. శ్రావణం వచ్చిన తర్వాత ఇక జర భద్రం అని ఓ గుర్రం తీసుకొచ్చి పటాకులు కాల్చుకుంటా మార్గంలో ఒక మార్గం ఎంచుకున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడు మాఘమాసం వరకు. అప్పటి వరకు ఏం చేసారు? పువ్వులు తయారు చేసుకున్నారు. పువ్వులు తయారు చేసుకుంటేనే మాఘమాసం వస్తుంది అబ్బా. పుష్యం తర్వాతనే మాఘం, గట్ల గుర్తుంటుంది మీకు. తర్వాత పాల్గొన మాసం. ఓకేనా? ఓకే, మీకు ఇంకా ఏదైనా అయితే మీరు రాయొచ్చు, మీకు తెలిస్తే కూడా మీరు రాయొచ్చు, ట్రిక్స్ మీకు ఏమైనా తెలిస్తే మీరు రాయొచ్చు, అన్నిసార్లు చెప్తున్నా. తర్వాత తెలుగు నెలలు పండుగలు. చైత్ర ఉగాది రోజు బట్టలు కొన్నది. చైత్ర ఏం చేసింది? ఉగాది రోజు బట్టలు కొన్నది. ఆషాఢంలో ఆఫర్, తొలి ఏకాదశి, ఫస్టే ఆఫర్ తొలి. ఓకే, పాల్గొంటాం కదా, హోలీలో పాల్గొంటాం కదా, ఈడ పెండ్లిలో పాల్గొన్నాం, ఈడ హోలీలో పాల్గొంటాం. భాద్రపదం వినాయక చవితి, ఇదైతే తప్పకుండా గుర్తుంటుంది. భద్రం కొడుకో వినాయక చవితిని నిలబెట్టేటప్పుడు అండ్ ఈ నిమజ్జనం చేసేటప్పుడు భద్రం అంటారు పేరెంట్స్. అశ్వాయుజం దసరా మీద ఎట్లా రావాలి? గుర్రం ఎక్కి రావాలి. దసరా రోజు ఎట్లా రావాలి? గుర్రం ఎక్కి రావాలి, సూట్ వేసుకొని. ఓకే, ఇంకేమున్నాయి ఇక్కడ? ఏం లేదు. శ్రీకృష్ణ శతకం మకుటం కృష్ణ. ఓకే, ఇక్కడ వరకు ఒక 20 నిమిషాల ఉంది. నచ్చిందంటే లైక్ చేయండి. ఇవన్నీ ఒక్కజాలి చేస్తా. ఇవి 1వ తరగతి 2వ తరగతి అని రాస్తున్నాయి. ఇవన్నీ ఒక్కజాలి చేసి PDF పెట్టే ప్రయత్నం కూడా చేస్తా. ఓకే, మీరు మాత్రం ఇట్లాగే నన్ను సపోర్ట్ చేస్తుంటేనే నేను ఎంత రాత్రైనా మంచిగా కూర్చొని వీడియోస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మనిషికి కావాల్సింది ప్రేరణ తప్పకుండా కాబట్టి. ఓకేనా? మరి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి ఎంత ఓపికతోటి మొత్తం క్వశ్చన్స్ రాశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కామెంట్స్ రాస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, లైక్ చేస్తున్న, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తున్న వాళ్ళందరికీ నా మనసు పూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. మీ ప్రేరణ నాకు ఉండాలి, మీ సపోర్ట్ నాకు ఉండాలి. అంతే, అన్నీ చేస్తా. షైన్ ఇండియా చెప్పారు కదా, వీడియోలు చేయడం మీ వంతు, లైక్ చేయడం మా వంతు అని. ప్లీజ్ తప్పకుండా దాన్ని ఫాలో కండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.